లాకప్ డెప్త్ కేసుకు సంబంధించి మెజిస్ట్రేట్ విచారణ జరుగుతుంది. మెజిస్ట్రేట్ విచారణలో మానవ హక్కుల వేదిక కూడా తమ అభిప్రాయం చెప్పింది. ఏ అంశాలని లేవనెత్తింది, ఏవి మెజిస్ట్రేట్ విచారణ దృష్టికి తీసుకెళ్లారు, అసలు మెజిస్ట్రేట్ విచారణను స్వాగతిస్తున్నారా లేదా, మనతో పాటు మానవ హక్కుల వేదిక ప్రతినిధి జి రోహిత్ ఉన్నారా, ఆయనతో మాట్లాడదాం. సరే, ఇవాళ ఈ మెజిస్ట్రేట్ విచారణని ఎలా చూస్తారో, ఏ అంశాలను ఈ కేసు దృష్టికి తీసుకెళ్లారు? నమస్కారం అండి. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఆర్డీఓ గారు చాలా మంచి వ్యక్తి. కాకపోతే సమస్య ఏంటంటే ఆర్డీఓ అనే పొజిషన్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్. మనకి ఇప్పుడు మన కొత్త బిఎన్ఎస్ఎస్ లో చూసుకుంటే పాత సిఆర్పిసి అంటారు, ఇప్పుడు కొత్తగా బిఎన్ఎస్ఎస్ అంటున్నారు దాన్ని. బిఎన్ఎస్ఎస్ 196 ప్రకారం చూసుకుంటే కనుక జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ చేయాలి. ఏది ఎక్కడైతే ఆ నేరం జరిగిందో ఆ ప్రాంతానికి ప్రతి ప్రాంతానికి మ్యాజిస్ట్రేట్ ఉంటారు కదా, సో అలా అక్కడ జ్యూరిస్డిక్షన్ ఉన్న మ్యాజిస్ట్రేట్ ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు ఆ మ్యాజిస్ట్రేట్ ఎవరు వస్తారంటే మనకి సెకండ్ అడిషనల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ మన విజయవాడలో ఉంటారు. మన విజయవాడ కోర్టు కొత్త బిల్డింగ్ లో 4వ అంతస్తులో ఉంటారు కోర్టు. అది అక్కడ వారి పరిధిలోకి వస్తుంది. కానీ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కాదని చెప్పి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ చేత చేపించడం అనేది తప్పని చెప్పి మేము చెప్పి కేవలం జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేటే చేయాలి. ఒకవేళ కలెక్టర్ గారు ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ తో చేపించదలుచుకుంటే చేపించవచ్చు, తప్పేం లేదు. కానీ ఈ సెక్షన్ ప్రకారం చేపించకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఈ సమస్య ఏంటంటే ఇప్పుడు దీని ప్రకారం చేపిస్తే ఇది జ్యుడిషియల్ ఎంక్వైరీకి ప్రత్యామ్నాయంగా ఉన్నట్టు అవుద్ది. రేపు ట్రైల్లో చాలా ఇబ్బందికరం అవుద్ది. ఎందుకంటే సిట్టో నివేదిక ఇస్తుంది, ఇప్పుడు ఈయన ఒక నివేదిక ఇస్తారు, రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే అలా జడ్జి గారు ఇంకో నివేదిక ఇస్తారు. ఈ నివేదికలు ఉన్నప్పుడు ట్రైల్ మీద దీని ప్రభావం చాలా పడద్ది. ప్లస్ ఇది చట్ట విరుద్ధం కూడా. ఇది మనకు సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది, వివిధ హైకోర్టులు అనేక సార్లు చెప్పున్నాయి, మన చట్టం అది చెప్తుంది. కాబట్టి మేమే చెప్పింది ఏంటంటే, సార్ మీరు ఈ విచారణ నుంచి మీరు తప్పుకోవాలి, విచారణ వెనక్కి తీసుకోవాలి. కలెక్టర్ గారికి కూడా మొన్న సాయంత్రం కలెక్టర్ గారికి కూడా లక్ష్మీషా గారికి కూడా ఇదే విషయం చెప్పాము. ఈ విచారణ వెనక్కి తీసుకోవాలి, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ చేయడానికి లేదు, ఒక జడ్జి గారు చేయాలి జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్. అదే ఇప్పుడు ఆర్డీఓ గారితో చెప్పొచ్చామండి. ఈ కేసులో సిట్ విచారణ ఎలా సాగుతుందంటారు? ముఖ్యంగా లాకప్ డెత్ కేసులో పోలీసులు చెప్తున్నటువంటి కథనాలు కానీ, సిఐ నాగరాజ్ చెప్తున్నటువంటి కథనాలు కానీ, వీటన్నిటిని అబ్జర్వ్ చేస్తున్నారో, వాటి పరిస్థితి ఎలా ఉంది, ఏ స్థాయిలో ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది అనుకుంటున్నారు? అంటే ఆ విషయం సిట్ విచారణ గురించి అయితే పెద్దగా అంటే పేపర్లో వచ్చి చదవటమే కానీ అంతకుమించి పెద్ద తెలియదండి, అవగాహన లేదు. ముఖ్యంగా మేము వీఆర్ లిమిటెడ్ టు దిస్ ఆస్పెక్ట్. ఫస్ట్ నుంచి ఏంటంటే ప్రతిదీ ప్రాసెస్ ప్రకారం జరగాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి. కాకపోతే మీరు సిట్ విచారణ అన్నారు కాబట్టి మామూలుగా కస్టోడియల్ డెత్స్లో ఏంటంటే మనకున్న ఒక ప్రిన్సిపల్, అదే విభాగం చేస్తే అదే విభాగం విచారణ చేయటం అనేది న్యాయబద్ధం అనిపించుకోదు. కాబట్టి ఒక ఇండిపెండెంట్ స్వతంత్ర సంస్థకి ఇటువంటి వాటిలో దర్యాప్తు చేయనివ్వటం అనేది ఎప్పుడైనా మంచి అలవాటు. అది సుప్రీంకోర్టు కూడా కొన్నిసార్లు చెప్పింది, మీకు ఇలాంటి ఒక పోలీసులు చేస్తే కనుక మళ్ళీ పోలీసుల చేత విచారణ చేపేటువంటి అందులో ఎంతవరకు స్వతంత్రం ఉంటుందో ఒక డౌట్ ఉంటుంది. కాబట్టి స్వతంత్ర ఏజెన్సీల చేత ఒక సిబిఐ కానీ లేకపోతే ఒక మేము ఫస్ట్ నుంచి డిమాండ్ చేస్తుంది కేవలం ఇది ఒకటే కాదు. ఇప్పుడు నాగరాజు గారికి సంబంధించి పేరుపోవు క్రాంతికుమార్ విషయం కూడా ఉంది, ఇప్పుడు ఈ గాదే సాయికృష్ణ విషయం కూడా ఉంది. కాబట్టి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం 1952 ప్రకారం ఎంక్వైరీ కమిషన్ వేయాలి. ఒక విశ్రాంతి న్యాయమూర్తి కానీ లేకపోతే సిట్టింగ్ న్యాయమూర్తి చేయాలి కానీ విచారణ ఏది మనకి హైదరాబాద్లో దిశ ఎన్కౌంటర్ అప్పుడు సిర్పూర్కర్ గారు కమిషన్ వేసినట్టు ఇక్కడ కూడా కమిషన్ వేయాలి, జ్యుడిషియల్ కమిషన్. అది జ్యుడిషియల్ కమిషన్కి చాలా అధికారాలు ఉంటాయి, అది ఒక ఇండిపెండెంట్ స్వతంత్ర వ్యవస్థగా ఉంటుంది. కానీ పోలీసులు చేసిన ఆరోపణలు ఉన్నప్పుడు మళ్ళీ పోలీసుల చేత విచారణ చేపట్టడం అనేది అంతవరకు భావ్యం అనే ప్రశ్న కూడా ఇక్కడ వస్తుంది. కాబట్టి మేము ఫస్ట్ ఏం చెప్తుంది, జ్యుడిషియల్ కమిషన్ వేయాలి. కనీసం 2 కేసులు ఉన్నాయి కాబట్టి. థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా ఈ కేసుకి సంబంధించి ప్రస్తుతం మ్యాజిస్ట్రేట్ విచారణ ఏది ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్తో విచారణ చేయడం వల్ల సమంజసం కాదు, ఇది పూర్తిగా చట్టవిరుద్ధం అని కూడా చెప్తాను. దీనిపైన ఒక ప్రత్యేక కమిషన్ విచారణ జరపాలి. సాయికృష్ణతో పాటుగా పేరుపో క్రాంతికుమార్ కేసును కూడా విచారించాలని మానవ హక్కుల వేదిక తరఫున డిమాండ్ చేస్తున్నట్టు రోహిత్ చెప్తున్నారు. వీడియో సంతోష్తో సతీష్, సాక్షి టీవీ, విజయవాడ.